హైదరాబాద్ నార్సింగి జంట హత్యలో తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. వాస్తవానికి మొదట వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగిందని అంతా భావించారు. కానీ పోలీసుల విచారణలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్ నార్సింగి పరిధిలోని పుప్పాలగూడ అనంత పద్మనాభ స్వామి ఆలయ గుట్టల వద్ద జంట హత్యలు కలకలం రేపాయి. మృతులు బిందు, సాకేత్ గా గుర్తించారు పోలీసులు. ఈ కేసులో 3 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణలో మరో విషయాన్ని గుర్తించారు. బిందు ఏకాంతంగా ఉన్నప్పుడు న్యూడ్ వీడియో తీసేందుకు ప్రయత్నించగా ఆమె అంగీకరించలేదు. దీంతో మహిళ ఆమె ప్రియుడిపై కక్ష కట్టి హతమార్చినట్టు పోలీసులు చెబుతున్నారు. మధ్యప్రదేశ్ కు చెందిన అంకిత్ సాకేత్ ఉపాధి కోసం హైదరాబాద్ లోని నానక్రామ గూడాకు వచ్చి హౌస్ కీపింగ్ జాబ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఛత్తీస్గఢ్ కు చెందిన బిందుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. తరచూ బిందు సాకేత్ రూమ్ కి వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉండేది. బిందుకి అప్పటికే వివాహమై 3 పిల్లలు కూడా ఉన్నారు. సాకేత్, బిందు వ్యవహారం తెలిసిన ఆమె భర్త వనస్థలిపురం పరిధిలోని చింతలగుంటకు మకాం మార్చాడు. అయినప్పటికీ వీరి మధ్య బంధం కొనసాగుతూనే ఉంది. గచ్చిబౌలిలో నివసించే సాకేత్ స్నేహితులు రాహుల్ కుమార్, రాజ్ కుమార్, సుకేంద్ర కుమార్ వీరు కూడా బిందుతో ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేశారు. సాకేత్ ని ఒప్పించి బిందుని రూమ్ కి రప్పించారు. బిందుతో ఏకాంతంగా గడిపిన రాహుల్ కుమార్ సెల్ ఫోన్ లో ఆమెను న్యూడ్ గా చిత్రీకరించేందుకు ప్రయత్నించగా దానికి ఆమె అడ్డు చెప్పింది. ఇదే విషయాన్ని సాకేత్ కు చెప్పింది. దీంతో కోపంతో ఊగిపోయిన సాకేత్ రాహుల్ పై సీరియస్ అయ్యాడు. దీంతో బిందు, సాకేత్ పై రాహుల్ కక్ష కట్టాడు. వారిని ఎలాగైనా అంతం చేయాలని భావించాడు. ఇందుకోసం రాజు, సుకేంద్రల సహాయం తీసుకోవాలని అనుకున్నాడు. అలాగే పక్కా పథకం ప్రకారం రాహుల్ ఈ నెల 11వ తేదీన సాకేత్ ద్వారా బిందును మరోసారి పిలిపించుకున్నాడు. సాకేత్ బిందులను తీసుకుని రాహుల్, రాజ్, సుకేంద్రలు ఆటోలో పుప్పాలగూడ అనంత పద్మనాభ స్వామి గుట్టల్లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లారు. అందరూ ఫుల్గా మద్యం సేవించారు. సుకేందర్ బిందుని తీసుకుని పక్కకు వెళ్లాడు. ఒంటరిగా ఉన్న సాకేత్ ను కత్తితో పలుమార్లు దాడి చేసి రాళ్లతో కొట్టి హత్య చేశారు. ఆ తర్వాత బిందును కూడా అదే రీతిలో హత్య చేసి చంపేశారు. ఇద్దరిని హతమార్చిన తర్వాత తమ సొంత ఊరికి వెళ్లిపోయారు. సిగ్నల్స్, లేటెస్ట్ టెక్నాలజీ సహాయంతో నిందితుల ఆచూకీ గుర్తించిన పోలీసులు ప్రత్యేక బృందాన్ని మధ్యప్రదేశ్ కు పంపించి 3 అరెస్ట్ చేశారు.